హాయ్ వ్యూవర్స్. కొద్ది వారాల క్రితం అతుల్ సుభాష్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ పర్సన్ బెంగళూరులో చనిపోయాడు. ఎలా ఏంటంటే తన కొడుకును తీసుకొని వెళ్ళిన తన భార్య తన కొడుకును చూడాలంటే డబ్బులు, ఈమెకు వచ్చేసి సెటిల్మెంట్ కింద డబ్బులు, లక్షలు వేధింపులు, డబ్బులు లక్షలు ఇంకా దాంతో కూడా ఎడిషనల్ వేధింపులు. ఆమె అనుకుంటే ఆమె పేరెంట్స్ బంధువులు మొత్తం మగలోకానికి నా చావు ఓ రకంగా ఎలా అంటే త్యాగం అవ్వాలి అన్నట్టు, మగలోకాన్ని కాపాడటానికి నేను త్యాగం చేస్తున్నా, నా మరణం ఇదిగో నిజాలు చెప్తున్నట్టు చనిపోయాడు. నేను శివప్రసాద్ వీస్ ఛానల్లో ఈ మానవ శర్మ అనబడే వ్యక్తి ఆ పెట్టిన వీడియో ఉంది. నాకు హిందీ రాదు, బట్ మీరు హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ కంటెంట్ అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పారు మా వాళ్ళు. బట్ అది ఉరేసుకుంటూ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోబోతున్న వీడియో అది. నార్మల్ వాటిలో పెడితే స్ట్రైక్ పడిద్దని నాకు అనిపిస్తుంది. అందుకని శివప్రసాద్ వీస్ ఛానల్లో పెడుతున్నా. ఆ ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చితే మీకు చావబోతున్న మధ్య వీడియో దాన్ని ఏం షేర్ చేయమని చెప్పాలి, మనసు కూడా రావట్లా. సరే, విషయం ఏంటి? మానవ్ శర్మ ఇతని దాకా లాస్ట్ ఇయర్ పెళ్ళైంది. ముంబైలో టీసీఎస్ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్, అంటే సూపర్ జాబ్ అసలు అది. టీసీఎస్ అంటేనే జస్ట్ గవర్నమెంట్ అన్నట్టుది, టాటా వాళ్ళది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. అందులో రిక్రూట్మెంట్ మేనేజర్ అంటే సూపర్, అసలు టాప్ క్యాడర్ అది. వయసు కూడా అరౌండ్ 30+ అంతే. 1 year అయిందా ముంబైకి వచ్చింది. చీటికి మాడి గొడవ పడతాం, అదేమంటే మీ మీద ఆ కేసు పెడితే ఈ కేసు పెడితే బెదిరించడం, ఇలా చేస్తున్నట్లు ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఇతను క్రాస్ చెక్ చేస్తే ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఇతను అనిపించింది. అదే విషయం అడిగితే ఇంకా భయపెడుతుంది. జస్ట్ కొద్ది రోజుల క్రితం ఆగ్రా వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో తన మొగుడిని మానవ్ శర్మని బెదిరిస్తూ మిగతా వాళ్ళని కూడా ఇతను మానవ్ శర్మ వాళ్ళ పేరెంట్స్ రిమైనింగ్ వాళ్ళని కూడా భయపెడుతూ అక్కడి నుంచి వాళ్ళు పుట్టింటికి వెళ్ళారు. ఇక అప్పటి నుంచి మానవ్ శర్మ ఓ రకమైన భయం, ఇది నిజంగా ఏ దిక్కుమాలిన కేసులు పెట్టిద్దో ఏంటో, నాతో పాటు మా వాళ్ళు కూడా ఇప్పుడు లాగిద్దా, దానికి ఆల్రెడీ వేరే రిలేషన్ ఉంది, ఓన్లీ డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంది, ఇలా పాపం తనలో తను ఇదైపోయి చనిపోయాడు. ఫ్యాన్ కులేసుకొని చనిపోయాడు. ఈ వీడియోకి ఇంటెన్షన్ నేను మరలా చెప్తున్నాను, దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీకు తెలిసిన వారినే పెళ్లి చేసుకోండి, క్రాస్ చెక్ చేసి పెళ్లి చేసుకోండి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోండి. ఏమాత్రం ముక్కు ముఖం తెలియని వాళ్ళు తెచ్చి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు చేసే విధులు ఇలాగే ఉన్నాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి సపోర్ట్ చేయట్లా. ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, మగవాళ్ళు అలాగే ఉన్నారు. గతంలో ఆడవాళ్ళు ఎక్కువ మంది చనిపోయి ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ మంది చనిపోతారు. సో ఇప్పుడు ఇతను అడిగాడు మానవ్ శర్మ, మగవాళ్ళ వాయిస్ వినిపించరా, మగవాళ్ళని కాపాడరండి. ఎస్, నా వాయిస్ ఇప్పుడు అందుకు వినిపిస్తున్నాను. ఇంకెంతమంది మగవాళ్ళు చనిపోవాలి? అతుల్ సుభాష్ చనిపోయిన తర్వాత మాస్ హిస్టరీ లాగా ఈ మానవ్ శర్మ చనిపోవడం, ఈ మధ్యలో కనీసం 10-20 మంది చనిపోయారు. అంత వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ టాలెంటెడ్ పర్సన్స్. ఇప్పుడు మానవ్ శర్మ కూడా అదే చనిపోయాడు. ఏమన్నాడు? మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది అసలు రావద్దు, నా చావు నాతోనే పానివ్వండి, నా భార్య వేధింపులు తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక చనిపోతున్నా, దానికి ఆల్రెడీ వేరే రిలేషన్ ఉంది, అదేమంటే నా మీద కేసులు పెడతానంటుంది. పెళ్ళే 1 year మరలా, ఈ లోపే ఈ రకంగా ఇంకెంతమంది మొగోళ్ళు చావరా నాయన. నిజంగా చెప్తే గతంలో ఆడవాళ్ళు చనిపోయి పాపం ఎట్లా, ఇప్పుడు మొగోళ్ళు చనిపోతున్నారు. ఏంటంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అండ్ నిజంగానే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంచుకున్న వాళ్ళ లవర్లా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీని ఎవరో ఏటా దరిద్రం మనకొద్దు కానీ రెచ్చగొడుతున్నారు ఆడవాళ్ళని చాలామంది. దాంతో వీళ్ళు ఏది కావాలంటే అది ఆ రకం ముందుకు వెళ్తూ ఉన్నారు. వీడియో అయితే డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. శివప్రసాద్ వీస్ ఛానల్లో అతను ఏం చెప్పాడు, మొత్తం 6 నిమిషాల పైన వీడియో. టూ హారిబుల్ అసలు. అదైతే మాత్రం అతను బాధ వర్ణనాతీతం. మగలోకానికి మరొక చావు అన్నట్టు, మగలోకానికి మరొక త్యాగం అన్నట్టు. జడ్జిలు ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైతే ఉన్నారు జడ్జిలుగా, దయచేసి మగలోకాన్ని కాపాడటానికి, పురుషులోకాన్ని కాపాడటానికి ఆడవరకు ఉన్నట్టు చట్టాలు కూడా మగవాళ్ళు కూడా ఫ్రేమ్ చేయండి. ఎందుకంటే ఆడమగ సమానం కదా, మగవాళ్ళని కూడా కాపాడండి.